1924లో మా తాతండ్రులు తాలూకా మందరాడు చెమ్మయ్య అని ఆయన పేరుని భూమల్లో 10 ఎకరాలు కూడా మా మందరాడు చెమ్మయ్య పేరుని ఉండేది. ఆ టైంలో రైతులు వీళ్ళే కొట్టి ఆక్రమించుకున్నారు. ఆ టైంలో రావు గారిలో కలిసి ఈ పోరాటానికి వాళ్ళతో పాల్గొని మా భూమి మేము సంపాదించుకున్నాం. హైకోర్టు నుంచి మాకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి ఈ పట్టాలు అనేది మంజూరు చేయడం జరిగింది. ఇదే 1999లో మాకు డీ పట్టాలు వచ్చాయి. The initial interest in me is Kudu, Gudu. Kudu is food, Gudu is shelter. That's why we took up land issues and housing issues. You see, empty stomach cannot learn. Entire 78, I went around the country. గురువు గారు 1979లో చీపురుపల్లి వచ్చారు. అప్పుడు కొంచెం ప్రజలు కొంచెం అమాయకత్వం అండి. ఏదో వాళ్ళ విధంగా వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏదో ఎవరికి కష్టం చెప్పాలనుకుంటే మాలాటోళ్ళకి చెప్పేవారు కానీ ఎవరి ఆఫీసర్లు కానీ. అప్పుడు ఈయనకి ఏంటంటే కమిషనర్ గురుగారు అని జోలిబాబు అనేసి సంచి ఉండేది. ఈయనకి జోలి కమిషనర్ గారు అని జోలిబాబు అనేవారు. అంటే జోలిబాబే. Of course, people didn't know who I was. వచ్చి ఎంక్వైరీ చేస్తుండేవారు. పలానా ఆఫీసులో ఎలాగ ఉంటుంది, వాళ్ళు మీ పనులు చేస్తానరా లేదా అవి ఇవన్నీ అడిగేవారు. అడిగితే అడగడం వల్ల కొంతమంది ఏటో అనుకునేవారంటే వీళ్ళే ఏ సిఐడిలాగా ఉన్నారు, వీళ్ళు మామూలుగా ఎవరికి తెలియకుండా ఎంక్వైరీ చేసి పట్టుకుంటారు. Rickshaw Colony was one example where it took 7 years of legal battles. Finally it was done. ఎంత తగ్గలైనా అనుకుంటే ఆ రోజులండి లోప బాధపడ్డామండి. ఆ రోజులు ఇప్పుడు తెరలేమండి, చేయలేము. ఏదో ఆయన సార్ భగవద్ దేవులు ఇలా చేశారు కాబట్టి చేయగలం, కానీ మేము చేయలేము. If you take up an issue related to the poor, it is not just writing a petition to the collector and we get there. There are two things that are very essential: the credibility with the government, the credibility with the community. If you have not established that, nobody will leave it. ఆయన గ్రామాల్లోకి వచ్చి గ్రామీణ పీపుల్తోనే ఆయన ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళలో ఒకరుగా ఈయన ఉండటం వలన ఈయనలో ఏదో శక్తి ఉంది కాబట్టి ఈయన ఏదో చెయ్యగలరనేటటువంటి నమ్మకం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పీపుల్కి అర్థమైన తరువాత అక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటో ఈయన అవగాహన చేసుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఒక్కొక్కరు సమస్య పరిష్కారం జరుగుతుందో ఆయన మీద నమ్మకం ఎక్కువ అయ్యింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి. After that, education became important. All the urban children are coming up in life because they have a lot of opportunities. So I want my rural children also come up in life. శోధన సంస్థలో పనిచేశారు, కానీ మా లాంటి విద్యార్థులందరికీ కూడా మా ఊర్లో బాలబడి ఉండడం అనేది చాలా ప్లస్ అయింది. చాలామంది కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, టీచర్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శోధన సంస్థ అక్కడతోనే కాకుండా ఈ జనరేషన్కి కూడా ఇవ్వాలని మా పాపను కూడా నేను ఇక్కడే తీసుకొచ్చాను సార్. వరలక్ష్మి మ్యామ్ కానీ కామనాయుడు సార్ కానీ యాక్టివిటీస్ పెట్టడం, మమ్మల్ని అన్నింటిలో పార్టిసిపేట్ చేయించటం, ప్రిపేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాలబడి ద్వారానే పిల్లలకి డెవలప్ అవుతుంది సార్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి అంటే తనకు తాను సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటే కానీ ఎవరు ఏమీ చేయలేదు. The idea, the concept I had was whether children can learn writing, reading without any homework, without slates, without bag full of books, and create a joyful atmosphere in the school. తిన్నారా? ఏం బుక్ తిన్నారు? ఇడ్లీలు కూడా తిన్నారా? మా కుటుంబాలు మేము ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్ మాదే. మా ఫ్యామిలీస్లో అన్నిట్లో ఎవ్వరు చదువుకునేవారు లేరు. సో మా నుంచి ఇప్పుడు డెవలప్ అయింది మా గ్రామంలో కానీ మా ఫ్యామిలీలో కానీ
మేము చదువుకున్నాం, మేము ఎడ్యుకేట్ అయ్యాం, మా పిల్లలు మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో ఒక జనరేషన్ అంతా చేంజింగ్ అనేది పీడీకే రావు వల్ల మాకు వచ్చిందనమాట. Behind any work, there should be one person who should lead the work. He can influence 100 lives, 200 lives. I would not have done this work for so many years if this work did not help me to grow spiritually. How do you know your work has life? If it has life, it will spread on its own.